హైదరాబాద్ లోని ఉప్పల్ నల్ల చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది. మృతురాలిని ఉప్పల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో ఉంటున్న కృష్ణకుమారిగా గుర్తించారు పోలీసులు. మృతురాలు హబ్సిగూడలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో అడ్మిన్ సెక్షన్లో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. మొదటి భర్త చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుంది. కృష్ణకుమారి రెండో భర్త వేధింపులు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు ఒక చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అయితే ఉప్పల్ నల్ల చెరువులో లభ్యమైనటువంటి గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని అయితే పోలీసులు గుర్తించారు. అయితే ఈ మహిళకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి అంటే ఉప్పల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి కృష్ణకుమారిగా ఈవిడ్ని గుర్తించినట్టుగా అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. సుమారుగా ఈవిడ వయసు 50 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇక ఉప్పల్ వెంకటేశ్వర స్వామి సమీపంలో ఉన్నటువంటి హబ్సిగూడ శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ సెక్షన్ లో ఉద్యోగం చేస్తున్నట్టుగా కూడా ఈ యొక్క కృష్ణకుమారిని గుర్తించారు. ఇక కృష్ణకుమారికి ఒక కుమారుడు అలాగే అంటే మొదటి భర్త తెలుసుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొదటి భర్త చనిపోవడంతో రెండో భర్త చేస్తున్నటువంటి కృష్ణకుమారి రెండవ భర్త వేధింపులు తాళలేకనే అంటే ఆవిడ వేధింపులకు కూడా గురవుతున్నట్లుగా అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వేధింపుల వలన ఆత్మహత్య చేసుకుంటా లేదా ఇంకేమైనా కారణం ఉందా అన్నటువంటి దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే కృష్ణకుమారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.